మీ అందరికీ ఇప్పుడు అన్నప్రసాద వితరణ జరుగుద్ది. అన్నప్రసాదం ఎందుకు ఇస్తామంటే మీ అందరూ సంతానం కోసం వచ్చారు కాబట్టి సంతానం లేకపోవడానికి ప్రధాన కారణము ఆహారంలో లోపాలు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, ఇలాంటివన్నీ కూడా నేను కౌన్సిలింగ్లో చెప్తాను. ప్రస్తుతం ఇక్కడ మీకు ఆ భోజనం అనేది మీరు స్వీకరించేటప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద, యేసుప్రభుని నమ్ముకుంటే యేసయ్య ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదంగా స్వీకరించండి. దానివల్ల వచ్చే ఫలితాల గురించి నేను తర్వాత చెప్తాను కౌన్సిలింగ్. ఇక రెండో పాయింట్ అంటే ఎక్కడ ఏ హాస్పిటల్లో పెట్టని భోజనాలు ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎందుకు పెడుతున్నారు అనే మీకు సందేహం రావచ్చు. మనం సంతానం కోసం బాధపడుతుంటే బయట ఎన్నో రకాల ఐవీఎఫ్ సెంటర్లు, ఆపరేషన్ థియేటర్లు పెట్టుకుని మనం ఐవీఎఫ్లు చేయించాలి, ఆపరేషన్ చేయించాలంటున్న ఈ రోజుల్లో కూడా భగవంతుడు మనకి ఒక వీడియో రూపంలో, స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో కనిపించి ఇక్కడికి ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఒక రహదారి ఉంది, డాక్టర్ వైఎస్ బాబు అని ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడు ప్రసాదం అనేది అందాలని మనం ఇక్కడ పెడుతున్నాం. ఏ డాక్టరు ఎందుకు పెట్టరు అంటే వారికి ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. మరి ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు నెలకు 3 లక్షలు తీసుకుంటారు, ఆపరేషన్ చేసే డాక్టర్లు నెలకు 60,000 తీసుకుంటారు, అయినా కూడా ఎక్కడ మీకు భోజనం పెట్టరు. మరి మనం ఇక్కడ పెడుతున్నామంటే ఇది ఒక దేవాలయం, ఒక చర్చి, ఒక మసీదు లాగా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా మీకు ప్రసాదం దొరికింది. అలాగే డాక్టర్ను కూడా దేవుడిగా భావించే సమాజం. ఇలాగే హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా మీకు ఈ భోజనం అనేది అందాలనేది ఆ భగవంతుడి ఆకాంక్ష అయి ఉండొచ్చు. మాకు ఫస్ట్ స్టెప్, మొదటి అడుగు, 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఇవాళ మా దంపతులతో ఇక్కడ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఈ వీడియోల ద్వారా, ఈ ఫోటోల ద్వారా భగవంతుడు మిగతా డాక్టర్లకి, మంచి మనసున్న డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళతో కూడా భోజనం పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకే మేము ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతే తప్ప ఏదో ప్రచారం చేసుకుందామని కాదు. ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదమ్మా. 17,000 మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడు భగవంతుడు ఈ చేతి ద్వారా. ఒక ఐవీఎఫ్, ఒక ఆపరేషన్ లేకుండా. అది ఒక ప్రపంచ రికార్డు. మరి భగవంతుడే నన్ను గుర్తించినప్పుడు నా ద్వారా ఆయన కార్యక్రమం లోకరక్షకులు లాంటి బిడ్డల్ని ఇవ్వాలనే పని నా ద్వారా అందిస్తున్నప్పుడు మరి నేను ఎవరి ప్రచారం కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే ఫోటోలు, వీడియోలు ఎందుకు తీస్తున్నారు మాకు అనే సందేహం వస్తుంది. కాబట్టి ఈ మాట కూడా చెప్తున్నాను. వచ్చినప్పుడు మరి డాక్టర్ గారు ఇక్కడ వెళ్ళిన ప్రతి హాస్పిటల్లోనూ మీకు ఏవో టెస్టులు ఉంటాయి. తర్వాత డాక్టర్ గారు కన్సల్టేషను, ఆ తర్వాత మందులు, ఇవన్నీ అయ్యేటప్పటికి పొద్దున వెళ్తే సాయంత్రాలు అయిపోతాయి. మధ్యలో ఆకలేస్తుంది. ఆ అన్నం తినడం కోసం మనం హోటల్ని వెతుక్కుంటూ రోడ్ల మీద వెళ్తే ఊరు కాని ఊరిలో దారి తప్పుకోవచ్చు, ఎండొస్తే ఎండిపోవచ్చు, వర్షం వస్తే తడిసిపోవచ్చు, దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి అక్కడ తినే చోట లేట్ అయితే, భోజనం దగ్గర లేట్ అయితే తిరిగి వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికే వెళ్ళిపోవచ్చు. అదే హాస్పిటల్లోనే డాక్టర్ గారే ఆ భోజన వసతి కూడా కల్పిస్తే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మనం ఏ పని కోసం వచ్చామో ఆ పనిని పూర్తి చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి డాక్టరు ఆలోచించి వారి దగ్గరికి భోజనం పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఆకాంక్ష. ఎందుకంటే మనం సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ కూడా గత సంవత్సరం నుంచి మనం ఇక్కడికి వచ్చిన కొత్త పేషెంట్లందరికీ భోజనం పెట్టగలుగుతున్నాం. దాదాపు 42,000 మందికి ఇక్కడ భోజనం పెట్టగలిగాం. మన ఫీజు సంవత్సరానికి 500. మరి నెలకు 3 లక్షలు తీసుకునే వాళ్ళు పెట్టలేరమ్మా. ఐవీఎఫ్లు చేసేవాళ్ళు ఈజీగా పెట్టచ్చు. అందుకనే వారికి కూడా, మంచి మనసున్న వాళ్ళకి కూడా భగవంతుడు దారి చూపించాలి, వాళ్ళలో కూడా మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. ఆల్ ది బెస్ట్. మీకు సంతానం కోసం ఇక్కడ వరకు వచ్చారు. భగవంతుడు మీ వెనకాల నిలబడ్డాడు కాబట్టే మీరు ఇంతసేపు కూర్చోగలిగారు. లేకపోతే పొద్దున్నుంచి డాక్టర్ గారు కనపడలా, ఇక్కడ ఉన్నారో లేరో కూడా తెలియదు. ఆ దెయ్యాల ఇంటి దగ్గర నుంచి మొదలెడతాయి. అసలు అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, విజయవాడ వరకు వెళ్ళడం ఎందుకు
కానీ ఆపడానికి దెయ్యాలు ఎంతో ప్రయత్నించి ఉంటాయి. అయినా భగవంతుడు మీ అవమానాలను చూడలేక, మీ కన్నీళ్ళని చూడలేక, మీరు బిడ్డ కోసం పడుతున్న బాధని తొలగించాలని ఇక్కడ వరకి పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినా ఈ దెయ్యాలు మిమ్మల్ని వదల్లా. భర్త నెత్తి మీదకి ఎక్కి భార్యను లాక్కుపోవడానికి ట్రై చేస్తుంది, భార్య నెత్తి మీదకి ఎక్కి భర్తను పద ఇంటికి వెళ్ళిపోదామంటది. ఇద్దరు నెత్తి మీదకి ఎక్కితే డాక్టర్ వైఎస్ బాబు ఇక్కడ లేడు, కనపడట్లేదు, వాడు యూట్యూబ్లోనే ఉంటాడేమో అని చెప్పి పద వెళ్ళిపోదామని చెప్పి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. పొద్దున్నుంచి మీరు డాక్టర్ గారు ఉన్నారా లేరా అని సతమతమైపోయారు. డాక్టర్ గారు ఉన్నారా? డాక్టర్ గారు దర్శనం అయ్యిందా? ఓపికతో పట్టుదలతో ఉంటే ఇప్పుడు డాక్టర్ వైఎస్ బాబు దర్శనం అయినట్టే అతి తొందరలో కూడా మీ బిడ్డ దర్శనం కూడా కాబోతుందని అర్థం. ఆ భగవంతుణ్ణి నమ్మి ఓర్పుగా పట్టుదలగా ఇలాగే ఉండండి, నిలబడండి. ఖచ్చితంగా ఆ బిడ్డను మీరు సంకనేసుకోగలుగుతారు. అలాంటి విషయాలన్నీ కూడా నేను చక్కగా మీకు కౌన్సిలింగ్లో తెలియజేస్తాను. ఏం చేస్తే మనం న్యాచురల్గా బిడ్డను పొందొచ్చు. మన తాతలు ముత్తాతలు, బామ్మలు మామలు ఒక్కొక్కరు డజన్లు కన్నారు ఒక్క ఐవీఎఫ్ ఆపరేషన్ లేకుండా. అలాగే మీరు కూడా మీ బిడ్డల్ని పొందగలరు. అలాంటి విషయాలన్నీ నేను కౌన్సిలింగ్లో తెలియజేస్తాను. ఇంకా మీకు ఏమన్నా సందేహాలుంటే అవి నివృత్తి చేసిన తర్వాత చక్కగా మీరు వెళ్దురు కానీ. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.